పేరు నాగరెడ్డి సార్. మాది గుంటూరు జిల్లా పులివెరాల మండలం జోడపల్లి విలేజ్ సార్. అయితే మాది సర్వే నెంబర్ వచ్చేసి 215/16 సార్. 215లో ఒక బిట్ వచ్చేసి 5 ఎకరాల 45 సెంట్లు సార్. ఇంకొకటి బిట్ వచ్చేసి 215, 16 కలిపి 2 ఎకరాల 22 సెంట్లు సార్. అయితే 216లో హద్దురాయి అనేది లేకుండా అట్లా ఉంచారు సార్. మా పోయినసారి మా ఎంఆర్ఓ గారు భాస్కర్రావు గారు అని చెప్పేసి ఉన్నారని ఎండాక్స్ నుంచి ఇచ్చారండి. మాదే అని చెప్పి పులివెరాల మండలం సబ్ డివిజన్ సార్. హద్దురాయి అనేది ఏమి ఇచ్చారు. అవును సార్. అప్లైన్ అవును పెట్టాము సార్. గురిజాలలో పెట్టాము సార్. ప్లస్ పులివెరాల మండల సర్వే గారికి పెట్టాము. గురిజాల జిల్లా సర్వే వాళ్ళకి కూడా పెట్టాము సార్. రాలేదు సార్. వచ్చినప్పుడు వీళ్ళు హద్దు పక్కన వాళ్ళు రాదు సార్. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు రాదు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రాదు. మధ్యలో అట్లనే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు అవుతుంది సార్. లెటర్ తర్వాత 1902 కాల్ చేస్తే ఈ ఎండార్స్మెంట్ మీరు వెళ్ళారు కదా, హద్దురాయి ఉంది కదా, భూమి ఎవరిది అని చెప్పేసి చెప్పిన తర్వాత మాదే అని చెప్పేసి మాకు ఈ ఎండార్స్మెంట్ ఇచ్చారు. 18వ తారీఖు 10వ నెల 2019లో ఇచ్చారు సార్. మా దగ్గర నమూనా 5 కూడా ఉంది సార్. అప్పట్లో ఇందిరాగాంధీ హయాంలో మా భూములు ఏం పోలేదని చెప్పేసి రికార్డు ఇచ్చారు సార్. ఓకే సార్. చెప్పండి. అది కొత్తగానే చెప్పండి. ఆత్వరం మండలం. ఏ మండలం? ఆత్వరం మండలం. కొత్తగానే ఇప్పట్లో పొలం 40 సెంట్లు పొలం ఉన్నాం. పోయిన సంవత్సరం 12వ నెల 20వ సంవత్సరంలో అప్లై చేసాం 1 అడుగులకి. అయితే ఆయన అసలు ఏం సమాధానం చేయట్లేదు. క్లియర్ ఎత్తువల క్లియర్ అప్లై చేసి తర్వాత రిజిస్టర్ అయినా 2 నెలలు చేశాం. ఏ నెలలో చేశారు? అప్లై మార్చ్ నెలలో మీరు అప్లై చేశారు. ఇప్పుడు వరకు కావలేదా? ఇప్పుడు వరకు కావాలా. రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేశారు? రిజిస్ట్రేషన్ వచ్చి 17/12/20. ఎక్కడ అప్లై చేశారు? సెక్రటేరియట్ లో. సెక్రటేరియట్ లో అప్లై చేశారా? సెక్రటరీ చెప్పండి. అప్లికేషన్ నెంబర్ చెప్పండి. 012 12 2 59 65 918. చెప్తాం. ఆడియో చెప్తాం. ఓకే ఓకే. నమస్కారం అండి. నమస్కారం.
నా పేరు వచ్చుకొని వెంకటేశ్వరరావు అండి. హలో, చెప్పండి. నాగార్జున సాగర్ నిర్మాణంలో భూమిని కోల్పోయిన బాధితులు అండి. మా కొనుగోలు ప్రకారం 12 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా 3 ఎకరాలు మాత్రమే ఇచ్చి భూమికి పట్టా ఇచ్చినారు కానీ మా కొలతలు ఇంతవరకు రావట్లేదండి. సర్వేకి మాత్రం ఓన్లీ నోటీసులు ఇస్తారు. అనుకున్న సమయానికి పంపి ఇంతవరకు ఎవరు వచ్చి మాకు హద్దులు ఏర్పాటు జరుగుతలేదు సార్. దయచేసి మాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నామండి. మా కొనుగోలు ప్రకారం ఇవ్వాలి సార్. దాని కొనుగోలు ప్రకారం డబ్బు చెల్లించాము. 3 ఎకరాలు మాత్రమే ఇచ్చారు. మిగతా భూమికి పట్టా మాత్రం ఇచ్చి తుమ్మురుగోడు సెంటర్ లో దాన్ని కొలతలు మటుకు ఏర్పరచలేదండి. సుమారు 30 సంవత్సరాలు అవుతుంది సార్. మొన్న ఈ మధ్య మీకు మీ సమస్య మీ దగ్గరకు వస్తే మేము గ్రీవెన్స్ లో పెట్టినప్పుడు దానికి స్పందించి నోటీసులు మాత్రం ఇస్తున్నారండి. ఇచ్చి మటుకు దాన్ని మాత్రం రావట్లేదండి కొలతలు. మాచర్ల మండలం అండి. మాచర్ల మండలం, కమ్మపాడు గ్రామం, తుమ్మురుగోడ ఆర్సి రీహాబిలిటేషన్ సెంటర్ తుమ్మురుగోడు. అవునండి. నంబర్లు చెప్పమంటారా? సర్వే నంబర్లు ఏమన్నా? 1111 1A1C 1 ఎకరం, 1112 2B 2 ఎకరాలు 87 సెంట్లు. ఇది 9 ఎకరాలకు గాను ఎకరానికి 40 సెంట్ల చొప్పున మాకు మాగాణిగా గుర్తించి మాగాణి ఇస్తున్నామని చెప్పి 9 ఎకరాలకి 3 ఎకరాల 87 సెంట్లు పట్టా ఇచ్చారండి. మెట్ట భూమి అయితే మాకు 9 ఎకరాలు ఇవ్వాల్సి ఉన్నది. మాగాణి అవ్వటం వలన మీరు ఎకరానికి 40 సెంట్లుగా నిర్ణయించి మాకు 3 ఎకరాల 87 సెంట్లకు పట్టా ఇవ్వడం జరిగినది. ఉన్నారండి. మా ఇంకా పులిపూడు ఉన్నాడండి. కోసూరు నాగేశ్వరరావు అని మాకు జాయింట్ నంబర్ ఉన్నాడు. కోసూరు గుత్తయ్య, కోసూరు నాగేశ్వరరావు మా జాయింట్ నంబరే. 1111 1A1Cలోనే ఇచ్చారు ఆయనకు కూడా. కోసూరు నాగేశ్వరరావు సన్నా గుత్తయ్య. ఆ నంబర్లు కూడా చెప్పమంటారా? సార్ మా వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. వచ్చింది మాకు. దయచేసి మాకు కొంచెం సహాయపడితే మా కుటుంబాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు సార్. మేము ఆర్థికంగా చాలా చిరిగిపోయి చాలా మా అంతా బాధపడుతున్నాం సార్. మాకు మొత్తం దాన్ని కోల్పోయినాం. మాకు జీవనాపుకి ఏం లేదండి. హలో హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. వివేక్ సార్. ప్రశాంత్ మేడం సార్. నా పేరు రమేష్ అండి. మాది కండ్రిక్ గ్రామం కరణ్పురం అన్నా అండి. కండ్రిక్ గ్రామం కరణ్పురం అన్నా సార్. మాది చేయూత అప్లికేషన్ అప్పుడు ఆడితే మీ దగ్గరకు వచ్చాను సార్. సార్ అవి ఫిక్స్డ్ వాల్యూస్ పెట్టారు సార్ సచివాలయంలో. చేయూత సార్, వైఎస్ఆర్ చేయూత అది ఫిక్స్డ్ వాల్యూస్ పెట్టాము. ఈ తర్వాత అది సచివాలయంలో అయిపోయింది. ఎంపీడీఓ దాకా పాస్ చేసాము. కలెక్టర్ ఆఫీసులో పెండింగ్ ఉంది అంటున్నారు సార్. కొంచెం ఒకసారి మీరు చూసి కొంచెం తొందరగా ప్రాసెస్ చేసేయండి సార్. ఇదంతా స్టేట్ కి పంపించడం జరిగింది. స్టేట్ లెవెల్ లో థ్యాంక్ యూ సార్. చెప్పండి. బెల్లంకొండ ఆఫీసు మండల ఆఫీసులో 2 సార్లు సర్వేకి పెట్టామండి మేము. అయినా అంటే మీ సేవల్లో పెట్టారా? మీ సేవలో పెట్టామండి. పెట్టారా? అప్పట్లో మీ సేవలో పెట్టామండి. తెలంగాణ పెట్టి అప్పుడు 2019లో పెట్టామండి. ప్రభుత్వాలు అవసరం మేము పొలంలో పర్వాలేదండి. తర్వాత మేము స్పందనలో పెట్టే కూడా తర్వాత ఏదో వస్తాం అనుకుంటాం. మా కలిగి ఆ ఎంఆర్ఓ గారు కానీ ఆ సర్వేలు కానీ వాళ్ళు మాకు పర్వాలేదండి.
ఏమండి ఇల్లీగల్ ఉన్నారు, ఇల్లీగల్ హలో 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 సార్. చెప్పనమ్మా. హలో నమస్తే సార్. నమస్తే. వెళ్ళలేదు సార్, కొద్దిగా మాకు చాలా చాలా అన్యాయం జరుగుతుంది సార్. మేము చిన్న పల్లెటూరులో గాంధీపాలెం గ్రామం పంచాయతీలో ఉన్నాను సార్. కొన్ని అన్ని ఫార్మాలిటీస్ అన్ని అయింది సార్. కానీ పొలం అనేది మా హస్బెండ్ చనిపోయారు సార్. అయితే ఇక్కడ 41 సెంటు భూమి ఉంది సార్. ఆ భూమి పాస్బుక్ వస్తే లోన్ పెట్టుకుని ఎలా కూడా బతుకుతాము అనుకుంటే సార్, దాని నెంబర్ అనేది వేరే వ్యక్తి పేరు మీద చూపిస్తుంది సార్. దానికి జమారావు గారు ప్లస్ మా రెప్పల మండలంలో విఆర్ఓ గారు ఇద్దరు కూడా పాస్బుక్ ఇప్పించండి, పాస్బుక్ ఇప్పిస్తే మేము బ్యాంక్ లో లోన్ పెట్టుకుని ఎలా కూడా బతుకుతాం, మా హస్బెండ్ చనిపోయారు కానీ తిరిగి తృప్తిపడుతున్నాను సార్. కానీ చేస్తాము చూస్తాము చేస్తాము అన్న మాటే కాదు సార్. మాకు అనేది ఏమి స్పందించట్లేదు సార్. అందుకే దయచేసి కొద్దిగా మీరు చర్య తీసుకుంటే సార్ మా పాస్బుక్ మాకు వచ్చేస్తారు సార్. మేము లోన్ పెట్టుకుని బతుకుదాం అనుకుంటున్నాను సార్. ఇద్దరు సార్. రేపల మండలం కుక్క పంచాయతీ గాంధీపాలెం గ్రామం సార్. అవును సార్, చాలా సార్లు చేశాను సార్. దాని మీద బెనిఫిట్స్ ఏవి 1 మినిట్ సార్. ఇప్పుడు మొన్న గాడి వానికి వచ్చింది సార్. దాని మీద ఎకరం 41 సెంట్కి ఎకరానికి 6,000 చొప్పున సార్. బెనిఫిట్స్ దాని మీద 9,000 రూపాయలు వచ్చేది సార్. మాకు పాస్బుక్ లేకపోవడం వలన 9,000 రూపాయలు అవి లేదు సార్. ఈ సంవత్సరం మేము కౌలుకి ఇవ్వాలి సార్. మా హస్బెండ్ లేడు కదా, మేము కౌలుకి ఇచ్చుకోవాలంటే రైతాల నుంచి మేము ఎలా చేస్తామని ఎవరు ఏమంటున్నారు సార్. ప్లస్ దాని మీద లోన్ తీసుకుంటే సార్ ఒక 50,000 అన్నా ఇస్తారు. అది బతుకుతానికన్నా కావాలి కదా సార్. మేము అది కూడా మా తాతలు నాటి పొలం కాదు సార్. మేము కష్టార్జితంతో మా హస్బెండ్ వ్యవసాయం చేయలేదు సార్. మేము కొనుక్కున్న పొలం వేస్తాము కానీ పట్టించుకోవట్లేదు సార్. చేస్తామమ్మా చేస్తాము అని విఆర్ఓ రేపుల మనం విఆర్ఓ గారు దానికి రామారావు గారు సార్, ఎంఆర్ఓ గారిని కూడా చాలా 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 సార్లు సార్. 8 సార్లు తిరిగి కలిసిపోతున్నాను సార్. దాని మీద ఏ బెనిఫిట్స్ లేకుండా పోతున్నాయి సార్. కొనుక్కుని పోతున్నాయి సార్. అది కూడా అన్ని మా దగ్గర సార్. లింకు దస్తావేజ్తో సహా అన్ని మామూలుగా ఓన్లీ ఎలా పడితే అలా ఉన్న పొలం కాదు సార్. అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి సార్. కానీ అనేది చేయలేదు సార్. మాకు పనులు చేసి పెట్టలేదు సార్. అది మీ హస్బెండ్ పేరు మీద ఈ ల్యాండ్ ఉండేది, ఆయన చనిపోయారు. ఇప్పుడు మీ పేరు మీద మార్చుకోవాలని దరఖాస్తు పెట్టారు కదా? అదే సార్. ఆ భూమి ఉంది కూడా నా పేరు మీద పేరు మీద ఉంది సార్. మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ కావాలి. అవును సార్. దానికి దరఖాస్తు పెట్టారా? విలేజ్ సెక్రటేరియట్ కానీ మీ సేవలో దరఖాస్తు పెట్టారా? ఒక నిమిషం సార్. అంటే పాస్బుక్ కి కావాల్సిన అన్ని అప్లై చేయడానికి సార్, పాస్బుక్ రావడానికి సార్ మా పేరు మీద ఉన్న నెంబరు, మా బుక్ మీద ఉన్న నెంబరు వేరే వ్యక్తి సురేష్ బాబు అనే పేరు మీద చూపిస్తుంది సార్ నెంబరు. ఆ నెంబర్ ని ఎంఆర్సీ గారిని మాట్లాడి చేసి చెల్లించి సరే ఆయన ఓకే అంటున్నాడు. అంటే విఆర్ఓ గారు ఏమంటున్నారంటే సార్, ఆ సురేష్ బాబు అనే వ్యక్తి ఈ నెంబర్ మీద భూమి మాది కాదు అలానా వాళ్ళది అని చెప్పి లెటర్ రాసిస్తే మిగిలిన పాస్బుక్ కి విఆర్ఓ గారు చేస్తారన్నారు. కానీ అతను రాయటం లేదు అంటే మేము ఎలాంటి చర్య తీసుకుంటానికి సంబంధం లేదు. అది చెప్పి ఎంఆర్ఓ గారిని విఆర్ఓ గారిని కాంటాక్ట్ అవుతున్నాం. కానీ చేస్తారమ్మా మా వీలైనప్పుడు చేస్తాం, మేము చూస్తాం అని సార్. ఇప్పుడు ఎట్లేదన్నా ఒక 100 సార్లు చేసాం లేదు సార్. మొన్న కూడా అట్లీస్ట్ ఒక 7 days బ్యాక్ కూడా వెళ్ళి కలిసాను సార్. కలిస్తే అమ్మ లోన్ ఇచ్చుకోవాలి, మరి బతుకు తెరువు కావాలి. ఇలా మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి దాన్ని బెనిఫిట్స్ రాకపోయిన బతకగలిగాము. 2 పిల్లలు ఉంటారు. మేము కొనుక్కున్న పొలమైనది అవతలాపని మీరు పిలిపించండి. అవతల వాళ్ళకి లోన్ కావాలంటే ఆ లోన్ మీద బతకాలంటే కదా వాళ్ళు. అందుకని అడగండి అంటే మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, మా మీరు. నా పేరు దర్శిపాటి వరజాక్షి సార్, వైఫ్ ఆఫ్ శ్రీ మురళీకృష్ణ. వరజాక్షి. రేపల్లి గ్రామంలో 41 cents land belongs to some వనజాక్షి. ఎంఆర్ఓ దగ్గర పట్టాదారు పాస్బుక్ కి దరఖాస్తు పెట్టారు. ఆ సర్వే నంబర్ కి సురేష్ అనే వ్యక్తి కనిపిస్తుంది. బట్ షీ సేస్ దట్ ది డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ హర్ నేమ్, registration and everything. Just have a look.
Sir, your voice is not clear, sir. I'll follow up with the case. phone number. Hello. సార్ చెప్పండి. సార్ మాది కొన్నూరు మండలం ఎక్కువ పెడతాము సార్. సార్ మా ఆర్చనపై సంవత్సరం సార్. అది వైఎస్ఆర్ బీమా అయింది సార్. వైఎస్ఆర్ బీమా రాలేదా? రాలేదు సార్. ఎప్పుడు చనిపోయారు? ఏప్రిల్ సార్. ఏప్రిల్ ఏ సంవత్సరంలో? అంటే 2019 2019 ఎప్పుడు చనిపోయారు? బీమా రాలేదు. చెకప్ చేసి ఒకసారి చెకప్ చేసి చెప్తాం. పీటీ గారు నోట్ చేసుకున్నారు. ఫైండ్ అవుట్. సరే సార్. పొయ్యి ముట్టుకున్నామన్నా బాధగా ఉంది. మరి స్వామి వస్తానికి అదే కోర్టు చేశాడు. మేము కోర్టు చేసుకున్నాం కదా అని అది దాంట్లో డాక్టర్ అని వాళ్ళని చేస్తుంటే ఏం పెట్టారంటే వీళ్ళు కొట్టుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. అక్కడ మీకు పరిష్కారం చేస్తుంది మాకు కొద్దిగా అది వాంగ్ వేశాడు. వాంగ్ చేపించి కొద్దిగా ఇక్కడ వేయకూడదు ఇలా ఉంటారని చెప్పండి. మీకు కేటువానండి. కేటువాను ఏం చేయాలి దాన్ని? అమ్మా ఏం చేయాలి? అది కేటువాని మరి కోర్టు చేసినప్పుడు అది వేయకూడదు కదా. అక్కడ వేసి వెళ్ళి చేసిందని మీరు ఒకటి చెప్పండి. గ్రామ కష్టమా? ఎక్కడ వేసారమ్మా? మరి ఇంటి పక్కనే ఉంటారండి. ఇంటి పక్కనే ఉంది. ఏ విలేజ్ పేరు చెప్పండి, ఏ గ్రామము? సరే మా పంచాయతీకి చెప్తామమ్మా. చెప్పండి. మీరు చర్య తీసుకోండి కొద్దిగా మీరు. సరే అమ్మా. సరే. హలో హలో చెప్పండి. హలో నమస్తే సార్. నాకు 6 నెలల నుంచి నా కార్డు ఆపేసారు సార్. బియ్యం ఇట్లేదు. ఏం ఆపేశారు? రేషన్ ఆపేశారు సార్. నాకు 3 పిల్లలు అయితే పిల్లలు పెళ్లి వెళ్ళిపోయారు. ఎందుకు ఆపేశారు? మా ఆవిడ అయిపోయింది. నేను ఒక్కడనే ఉన్నాను. ఒక్కడికన్నా ఇవ్వమన్నారు కాదు. ఒక్కడికి ఇవ్వమంటున్నారు. సింగిల్ పర్సన్ మా ఆవిడ అయిపోయింది సార్. సంవత్సరం అవుతుంది. మీకు రేషన్ కార్డు ఉందా? ఉంది. పాస్ కార్డు ఉందండి. రేషన్ కార్డు ఉంటే మీకు రేషన్ ఇవ్వడం లేదా? ఇవ్వట్లేదండి. ఎందుకు ఇవ్వడం లేదు? పాత కార్డు స్ప్లిట్ చేసేసుకున్నారా? మీ పిల్లలు విడగొట్టి చేసుకున్నారా? ఆయనకి ఎడగొట్టలేదండి. ఉంది. వెడగొట్టమని ఉన్నాను నేను. వెడగొట్టేమంటే అసలు కార్డు పక్కన పెట్టేసాడు. ప్రస్తుతం మీకు ఈ కార్డులో మీ పేరు ఉంది కదా? ఉంది. మీరు ఆ కార్డులో వేరెవరి పేరు ఉంది? మా ఆవిడ ఇంకో పిల్ల ఉందండి. ముగ్గురు పేర్లే ఉంది. ముగ్గురు పేర్లు ఉంది. ఓకే. అదే సార్ ఇంకో మాట చెప్తున్నా నేను. చెప్పండి. ఆధార్ కార్డులో మా అల్లుడు ఆయన ఉన్నాడు సార్. మా చిన్నమ్మాయి కనుటే ఆ నెంబర్ వస్తుందంట. ఇది దొరికితే అని చెప్తున్నారు రేటు. మరి అది ఎట్లా వస్తుందో నాకు అర్థం కాదు సార్. ఖచ్చితంగా చేయండి సార్.
మ్యాపింగ్ అయి ఉంటారు సార్ ఐటీలో. అతను ఐటీ పే చేస్తూ ఉంటాడు సార్, అందువల్ల మీరు అడిగేది రేషన్ ఇవ్వడం లేదా? ఇవ్వడం లేదండి. రేషన్ కార్డు ఉంది కదా? ఉంది. వాళ్ళ అల్లుడు మ్యాపింగ్ అయి ఉన్నట్టుంది సార్, అతను ఐటీ పే అయి ఉంటారు సార్, అందువల్ల హస్బెండ్ చిన్నల్లుడు మ్యాపింగ్ అయ్యి చెప్తున్నారు సార్, అతను ఐటీ పే ముగ్గురు ఉన్నారు సార్. అమ్మాయి కూడా ఉంది సార్, గవర్నమెంట్ అప్లై అయినా కూడా అలా లింక్ అయ్యి. ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచి ఉంది మీ దగ్గర? మీ దగ్గర ఎప్పటి నుంచి ఉంది ఈ రేషన్ కార్డు? ఉందండి. కాదు, ఎప్పటి నుంచి మీ దగ్గర రేషన్ కార్డు ఉంది? నాకు ఎప్పుడో దాదాపు 40 సంవత్సరాల నుంచి వస్తాను. 40 సంవత్సరాల నుంచి మీకు రేషన్ కార్డు ఉంది. ఆ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు? అప్పుడు ముగ్గురు ఉండేవాళ్ళు అండి. ఎవరెవరు ఉండేవారు? రత్న కుమారి మా కూతురు, మా ఆవిడ సువర్ణ, నేను కన్నపూడి ప్రసాదరావుని. ఇప్పుడు కూడా రేషన్ కార్డులో ముగ్గురు ఉన్నారా? ముగ్గురే ఉన్నారండి ఫోటో. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? రేషన్ ఇప్పుడు మా చిన్నమ్మాయి పేరు అప్పుడు ఉద్యోగం చేస్తున్నాడండి. ఆయన నెంబర్ వస్తుందంటే నొక్కుతుంటే మరి ఎట్లా వస్తుందో నాకు అర్థం కావాలి. వెరిఫై చేస్తాం. సరే సార్. కలెక్టర్ గారు మాట్లాడుతున్నాం, చెప్పండి సార్. మరి ఎన్నికోట గ్రామం అంబేద్కర్ కాలనీ వాసినండి. నేను దొంగూరు అప్పారావు పేరు. మా మిగతాలో పనికోకుండా ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ తాడికొండ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు మా ఎస్సీ కాలనీలో ఇల్లు కొనుక్కొని నీరు పనికోకుండా బాగా డిస్టర్బ్ చేస్తున్నాడండి 5-6 సంవత్సరాల నుంచి. అయ్యారు అమరావతి మండలం అయ్యారు. చెప్పండి అయ్యారు. భలే ఇబ్బంది పడుతున్నాం. మా పార్టీ ఆరోగ్యం బాగుంటుంది. 15 లక్షలు ఖర్చు పెట్టుకుని నేను చాలా ఆదాయపోతున్నాం అయ్యారు. మీరు దయచేసి మాకు పని చేయించండి అయ్యారు. మేనేజర్ పేరు సార్ చెప్పండి. అప్లై చేస్తే వాళ్ళు 2018లో ఇష్యూ అయినట్టు ఇచ్చారు సార్. దాంట్లో పాస్బుక్. ఒకసారి మీ సమస్య చెప్పండి. ఆ పాస్బుక్ ఇష్యూ చేసింది కానీ సార్ మాకు పాస్బుక్ ఇవ్వలేదు సార్. అది పట్టాదారు పాస్బుక్. పాస్బుక్ ఇష్యూ చేశారు, పట్టాదారు పాస్బుక్ ఇవ్వలేదు. ఇవ్వలేదు సార్. 234 ఖాతా నంబర్లు. ఏ మండలం? మాచవరం మండలం సార్. మాచవరం. ఎకరా 75 సెంట్లు. ఏ విలేజ్? ఊరు? పిన్నెల్లి. 93 వచ్చి సార్ సర్వే నంబరు. 93 వచ్చి. నేను గుంటూరు కూడా వచ్చి సార్ కలెక్టర్ గారికి కూడా అప్లై చేస్తే ఎంత విస్తీర్ణం ఎంత? ఎకరా 75 సెంట్లు సార్. ఎప్పుడు ఇచ్చారు పట్టాదారు పాస్బుక్? పట్టాదారు పాస్బుక్ 2018లోనే ఇష్యూ అయినట్టునే వాళ్ళు మాకు ఇవ్వలేదు సార్. గుర్తు బుక్ ఇవ్వకుండా మళ్ళా సార్ కూడా నేను గుంటూరు కూడా ఇస్తా, కలెక్టర్ సార్ కూడా ఇస్తే అప్పుడు ఏవో గారు ఉన్నారు సార్ మల్లికార్జునరావు సార్. అక్కడి నుంచి డిసెంబర్ 9వ తేదీ ఆన్లైన్ ఆడిట్ కూడా అప్లై చేసింది సార్ మళ్ళా పాస్బుక్ కోసం గుంటూరు నుంచే. సరే నమస్కారం, చెప్పండి మీ సమస్య చెప్పండి. సార్ 19వ నెంబర్ వాటి గురించి మాట్లాడుతున్నామండి. గుంటూరా? అవును సార్, గుంటూరు అండి. సచివాలయం 51వ నెంబర్ ఉత్తరవారి సచివాలయం సార్.
సార్ నాకు పరమేశ్వరం మా ఆన్సర్ ప్రోగ్రామ్ సార్. అది మాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కార్డు కోసం జరుగుతుంటే కార్డుకుంటున్నారు కానీ మీరు కలుస్తారు అవ్వలేదు ఇది అని చెప్పి మా పిల్లల్ని మా కార్డు ఎక్స్పీట్ చేస్తారు. కొత్త రేషన్ కార్డా? అవును సార్. అప్లై చేశారా? నేను మామూలు అంటే అప్లై చేశాను సార్. మీరు ఎక్కట్లేదు, కమ్ము పట్టట్లేదు అని అంటున్నాను సార్. అప్లికేషన్ నంబర్ ఉందా సార్? అప్లికేషన్ నంబర్ ఉందా ఏమైనా? అప్లికేషన్ నెంబర్ లేదు సార్. అప్లై చేశారా? అప్లై చేశాం సార్. ఎక్కట్లేదు, ఎక్కడ ఎక్కడానికి కుదరదు అని అంటున్నారు సార్. ఈకేవైసీ అవ్వట్లేదు. ఏ వార్డ్ సెక్రటరీ? 51 నెంబర్ సచివాలయం సార్. ఈ కేవైసీ అవడం లేదని చెప్తున్నారు. అవును సార్. ఇప్పుడు సార్ 2 years టైం ఉంది సార్. 2 years అయిపోయింది. అవును సార్. నేను ఆటో డ్రైవర్ సార్. ఆరోగ్యం లేదు, మా ఆవిడకి నా పిల్లలకి మధ్యతరగతి సార్. సార్ చెప్తాము. హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు శ్రీనివాసరావు సార్, చుండూరు సార్. సార్ మాకు కొంచెం మధ్యలో ఉన్నాం, అటు ఇటు దానికి సింగిల్ రోడ్ అనేది కొంచెం తక్కువ వేశారు సార్, కొంచెం ఆపేశారు సార్ రోడ్డు. వేరే అతను ఉన్నాడు అంతకుముందు ఫస్ట్ దారి ఉంది సార్, ఆ దారి క్లోజ్ చేశాడు, ఆపేశాడు. అతను గోడ మాత్రం ఇల్లు మాత్రం కట్టేసి పక్కన మంచి ఇల్లు వేసేసి రోడ్డు ఆడ కాస్త మీద అన్నాడు సార్. అతను చుండూరు విలేజ్ సార్. రోడ్డు సార్ వచ్చి ఆగిపోయింది సార్, మధ్యలో చివరికి ఆ రోడ్లు కలపాలి సార్. రోడ్డు అంటే విలేజ్ మ్యాప్ లో దారి ఉందా? దారి ఉంది సార్, అంత ముందు ఉంది సార్, ఫస్ట్ నుంచి ఉంది సార్. అతను పంప కొనుక్కొని అతను కాలవస్తున్న నేనేం లేదు, నాడం లేదు, నా స్థలం అదే అని ఆపేశారు సార్. చెప్తాం. సరే సార్, థ్యాంక్ యూ సార్.